హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం రీసెంట్గా రిలీజ్ అయిన బ్యాంక్కి సంబంధించిన కొన్ని నోటిఫికేషన్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఐడిబిఐ రిక్రూట్మెంట్ గురించి అయితే తెలుసుకుందాం. టోటల్గా ఇందులో 676 పోస్ట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. జామ్ అంటే జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్స్ ఇవన్నీ. సో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉన్న వాళ్ళు ఇది అప్లై చేసుకోవచ్చు. May 20 వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. May 8 నుంచి స్టార్ట్ అయింది. దరఖాస్తు రుసుము SC, ST, PWBD వాళ్ళకైతే 250 రూపీస్ ఉంటుంది. మిగతా అభ్యర్థులకు 1050 రూపీస్ అయితే ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్స్ మనకు నోటిఫికేషన్ May 7th వచ్చింది అండ్ May 8 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయినాయి. May 20 వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ పరీక్ష యొక్క తాత్కాలిక తేదీ మనకు టెంటేటివ్ ఎగ్జామ్ డేట్ అయితే ఇచ్చారు, అది June 8th. వయసు పరిమితి చూసుకుంటే మినిమం 20 years ఉండాలి అండ్ మ్యాక్సిమం 25 years ఉండాలి. అభ్యర్థి May 2, 2000 కంటే ముందు మరియు May 1, 2005 కంటే తర్వాత జన్మించి ఉండాలి. అండ్ కిందికి వస్తే అర్హత బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి. జీతం సంవత్సరానికి ఇచ్చేది ఇక్కడ మనకు 6.1 lakh అంటే 6,14,000 రూపాయల నుంచి 6,50,000 వరకు అయితే జీతం ఉంటుంది. అండ్ తర్వాత ఇంక్రిమెంట్ కూడా ఉంటుంది. దీంతో మళ్ళీ ఇయర్లీ అట్లా పెంచుతారు వాళ్ళు. ఖాళీ వివరాలు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. జామ్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ 676 పోస్ట్స్. ఎంపిక ప్రక్రియ మీకు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది అండ్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది అండ్ ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ టెస్ట్ కూడా ఉంటుంది. సో ఆన్లైన్ ఎగ్జామ్ ఎట్లా ఉంటుంది అంటే టోటల్గా మీకు లాజికల్ రీజనింగ్ సంబంధించి 60 మార్క్స్ ఉంటాయి, 60 క్వశ్చన్స్ ఉంటాయి, 40 minutes. ఇంగ్లీష్ 40 questions 40 మార్క్స్ ఉంటుంది. యాప్టిట్యూడ్ 40 questions 40 మార్క్స్ ఉంటుంది. అండ్ జనరల్ అవేర్నెస్, కంప్యూటర్, ఐటీవీ అన్ని సంబంధించి 60 questions ఉంటాయి, 60 మార్క్స్ ఉంటాయి. టోటల్గా మీకు 200 questions ఉంటాయి, 200 మార్క్స్ ఉంటాయి. సో ఇది ఎగ్జామ్ ప్యాటర్న్. ఈ లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు ఇక్కడ నోటిఫికేషన్ PDF కూడా చదువుకోవచ్చు అండ్ అప్లై చేసే లింక్ కూడా ఉంది, అవైలబుల్ ఉంది. సో ఇది ఒకటి ఐడిబిఐకి సంబంధించిన రిక్రూట్మెంట్. ఇంకొక బ్యాంక్ రిక్రూట్మెంట్ గురించి అయితే చూద్దాం ఒకసారి. నెక్స్ట్ చూసుకుంటే బ్యాంక్ ఆఫ్ బరోడా రిక్రూట్మెంట్. ఇందులో టోటల్గా 500 పోస్టులు అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇవి ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్స్. ఇవి May 3 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయినాయి. May 23 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో. బ్యాంక్ ఆఫ్ బరోడా.in అనేది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్. సో ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. ఇంపార్టెంట్ డేట్స్ ఇప్పుడే చూసుకున్నాం. May 23 వరకు అప్లై చేసుకోవచ్చు. ఆఫీస్ అసిస్టెంట్ ప్యూన్ అంటారు వీటిని. 500 పోస్ట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. జనరల్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ వాళ్ళకైతే 600 రూపీస్ ఉంటుంది ప్లస్ GST ఉంటుంది. SC, ST, PWBD, ఎక్స్ సర్వీస్మెన్ అండ్ మహిళా అభ్యర్థులకు అయితే 100 రూపీస్ ఉంటాయి ప్లస్ గేట్వే ఛార్జెస్ కానీ GST ఉంటాయి. అండ్ వయస్సు పరిమితి చూసుకుంటే మినిమం 18 years ఉండాలి, మ్యాక్సిమం 26 years ఉండాలి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా మీకు అప్లై ఉంటుంది. అర్హత 10th ఉంటే సరిపోతుంది. SSC మెట్రికులేషన్ కేవలం 10th అర్హతతోటే ఇది ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం తెలంగాణ, ఏపీ వాళ్ళం అయితే మనకు తెలుగు మాట్లాడగలగాలి అండ్ రాయగలగాలి, సరిపోతుంది. జీతం 19,500 నుంచి 37,815 రూపాయల వరకు అయితే ఉంటుంది. ఎంపిక ప్రక్రియ ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ తర్వాత భాషా ప్రావీణ్య పరీక్ష అంటే మనకు తెలుగు పైన అయితే ఎగ్జామ్ ఉంటుంది. సో వీటి బేస్డ్ పైన మీకైతే ఎంపిక జరుగుతుంది. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అప్లై లింక్ అండ్ నోటిఫికేషన్ లింక్ కూడా ఇచ్చాను. సో ఇక్కడ నుంచి మీరు చదువుకోవచ్చు కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఏమైనా డౌట్ ఉంటే. అండ్ నెక్స్ట్ ఇంకొకటి చూసుకుందాం, అదే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SO రిక్రూట్మెంట్. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 500 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల కోసం అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మీరు May 20 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇది బీటెక్, BE, CA, CS, ICWA, MSc, ME, MTech, MBA, PG, MCA చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇది April 30 నుంచే స్టార్ట్ అయింది. SC, ST, PWBD వాళ్ళకైతే 177 రూపీస్ ఉంటుంది GSTతో కలుపుకొని. అండ్ అదర్గా వాళ్ళకైతే 1180 రూపీస్ ఉంటుంది, ఇది GST కలుపుకొని. ఇంపార్టెంట్ డేట్స్ చూసినాం కదా, April 30 నుంచి స్టార్ట్ అయింది అండ్ May 20 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ చూసుకుంటే మినిమం 22 years ఉండాలి, మ్యాక్సిమం 30 years ఉండాలి. అండ్ BC, SC, ST వాళ్ళకైతే వాళ్ళ రిజర్వేషన్ బట్టి మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. అర్హత అసిస్టెంట్ మేనేజర్ క్రెడిట్ ఉంది. సో దానికి గ్రాడ్యుయేట్ ఉండాలి. CA, CMA, ICWA, CS ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్ IT అయితే BE, BTech, MCA, MSc, IT, MTech 5 సంవత్సరాలు ఇంటిగ్రేటెడ్ MTech కంప్యూటర్ కోర్స్, IT, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్స్ వీటికి సంబంధించిన అదైతే ఉండాలి. పే స్కేల్ చూసుకుంటే మనకు 48,480 రూపాయల నుంచి 85,920 రూపాయల వరకు అయితే మీ శాలరీ ఉంటుంది. ఖాళీల వివరాలు చూసుకుంటే అసిస్టెంట్ మేనేజర్ క్రెడిట్ 250, అసిస్టెంట్ మేనేజర్ IT 250 పోస్టులు ఉన్నాయి.
ఎంపిక ప్రక్రియ ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది అండ్ గ్రూప్ డిస్కషన్ ఉంటుంది, లేకపోతే వ్యక్తిగత ఇంటర్వ్యూ, పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో నోటిఫికేషన్ PDF ఇచ్చాను, అప్లై లింక్ కూడా ఉంది. సో మీరు ఇక్కడ నుంచి నోటిఫికేషన్ చదువుకోవచ్చు ఇట్లా అండ్ అప్లై కూడా చేసుకోవచ్చు. సో అక్కడ PDF ఓపెన్ అవుతుంది అండ్ అప్లై చేసుకోవడానికి ఇది. సో ఇక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.